గాలివాన బీభత్సానికి హైదరాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంట 2 గంటల సేపు ఏకధాటిగా కురవటంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. మరో 3-4 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. సిటీలోని పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోత వానలకు నగరం అతలాకుతలమైంది. ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణనగర్ రోడ్లపై భారీ వృక్షాలు కూలటంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. ఇదే అంశంపై డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సాయంత్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా షేర్లింగంపల్లి జోన్లో అంటే చందానగర్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. 13.3 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అతి భారీ వర్షంగా జిహెచ్ఎంసీ లాంగ్వేజ్లో కానీ వాతావరణ శాఖ లాంగ్వేజ్లో కానీ చెప్పవచ్చు. చాలా చెట్లు నేలకొరిగాయి. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణ హోటల్ దగ్గర ఉన్నాం. బంజారాయిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్ వద్ద చూడొచ్చు. చెట్టు విరిగి రోడ్డు మీద పడింది. దాదాపుగా 2 నుంచి 3 గంటల నుంచి కూడా ఈ చెట్లను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, సాయంత్రం నుంచి జోరు వర్షాలు పడతా ఉన్నాయి. చాలా చోట నీళ్లు వాటర్ స్టాగ్నేట్ అయింది, చెట్లు విరిగి పడ్డాయి. ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో? మనకు ఇప్పటి వరకు ఒక 50 కంప్లైంట్స్ వరకు వచ్చినాయి, వాటర్ లాగింగ్ అండ్ ట్రీ ఫాల్ కంప్లైంట్స్. అందులో 15 వరకు వాటర్ లాగింగ్, 35 వరకు ట్రీ ఫాల్ కంప్లైంట్స్ వచ్చినాయి. మనకు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని జోన్స్ మధ్యలో కూడా పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు రేపు కూడా వర్షం వచ్చే సూచన ఉంది కాబట్టి అందరం కూడా అలర్ట్గా ఉన్నాము. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో 150 ఐఆర్టీ టీమ్స్ ఉన్నాయి. వాటిని కూడా అలర్ట్ చేసి ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. సార్, ఇప్పుడు మొత్తము మీ ఈవీడీఎంకి సంబంధించి కావచ్చు, ఇతర టీంలు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఎన్ని పని చేస్తున్నారు? సూచనలు అయితే ఇక్కడ లేవు. మ్యాక్సిమం అన్ని కూడా రోడ్స్ పైన, మెయిన్ రోడ్స్ పైన వాటర్ స్టాగ్నేట్ అయినట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి వచ్చినట్టుగా మనము క్లియర్ చేస్తున్నాము. అదేవిధంగా రేపు కూడా ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. సార్, మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ చేసుకున్నారు. సార్, వర్షాలు ఎక్కువ పడితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, దాంట్లో మీరు కూడా ఉన్నారు. అంటే నిన్న మొన్న కూడా వాతావరణ శాఖ చెప్పింది ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని. దానికి పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారా సార్? లేకపోతే అలర్ట్గా లేకపోయినందుకే ఇట్లాంటి ఇబ్బందులు వచ్చాయని అనుకోవచ్చా? లేదు, యాక్చువల్లీ మనకు ఆల్రెడీ మాన్సూన్ ప్రిపేర్నెస్ ప్లాన్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు లాస్ట్ 1 వీక్ నుంచి హీట్ వేవ్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు థండర్ స్టార్మ్స్ ఉంటాయని ఐఎండీ నుంచి ఆల్రెడీ ఫోర్కాస్ట్ వచ్చింది. అందులో భాగంగా అందరూ జెడ్సీస్, ఆల్ ఆఫీసర్స్, డిఆర్ఎఫ్ టీమ్స్, మా కమిషనర్ జిహెచ్ఎంసీ గారు అందరం కూడా యాక్టివ్గా ఫీల్డ్ పైన ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే 3 రోజుల్లో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇబ్బంది కానీ లేకుండా చూడడం జరుగుతుంది. ఓకే, సో మనము చూస్తూ ఉన్నాం కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈవీడీఎంకి సంబంధించినటువంటి డైరెక్టర్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చారు, ఫీల్డ్ని విజిట్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో సాయంత్రం నుంచి ఆల్ ఆఫ్ సడన్ అతి భారీ వర్షాలు కురవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ప్రస్తుతం మనము బంజారాయిల్స్లో ఉన్నాము. బంజారాయిల్స్ తాజ్ కృష్ణ హోటల్ పక్కన ఒక చెట్టు విరిగి రోడ్డు మీద పడడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉండడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫీల్డ్ మీదకి వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు.
అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో వాటర్ నిలిచిపోయిన పరిస్థితి ఉండే, అండ్ అధికారులు సిబ్బంది ఎంత మేర పని చేస్తున్నారు, ఎన్ని వరకు క్లియర్ చేశారు అనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఇక్కడ చెట్టు విరిగి రోడ్డు మీద పడింది కదా, సో ఈ చెట్టు క్లియర్ చేయడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందని అడిగి తెలుసుకుంటున్నట్టు మనము దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు ఈవీడీఎం డైరెక్టర్ ప్రస్తుతం ఫీల్డ్ లెవెల్లో వచ్చి చూస్తూ ఉన్నారు. సో మనము సాయంత్రం నుంచి గమనిస్తే చందానగర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం, దాన్ని జిహెచ్ఎంసీ లాంగ్వేజ్లో చాలా భారీ వర్షంగా చెప్పొచ్చు. దాని తర్వాత మూసాపేట, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షము పడింది. దాంతోపాటు ఇంకా ఎక్కువ ఏరియాస్లలో అంటే షేర్లింగంపల్లి నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షము ఇంకా విస్తరిస్తూ వస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మాట్లాడారు. సార్, సాయంత్రం నుంచి చూస్తూ ఉన్నాము, విపరీతంగా వర్షం పడింది. 13.3 సెంటీమీటర్లు అంటే అతి భారీ వర్షంగా మనము మీ లాంగ్వేజ్లో చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో టీంలు అలర్ట్గా ఉన్నాయా సార్ గ్రౌండ్ లెవెల్లో? మనకు దాదాపు 150 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయండి. అందరూ డిప్యూటీ కమిషనర్స్ వాళ్ళందరితో కూడా సాయంత్రం నుంచి మాట్లాడుతున్నాము, జోనల్ కమిషనర్ కూడా మాట్లాడుతున్నాము. అందరూ తిరుగుతున్నారు ఫీల్డ్లో. యావరేజ్గా 3.4 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ జిహెచ్ఎంసీలో పడింది. చందానగర్లో 13.34 సెంటీమీటర్లు పడింది. అట్లాగే మనకు ఖైరతాబాద్లో ఒక 10 ఇట్లా తగ్గుతుంది. అల్బీనగర్ పోయే లోపల తగ్గింది. 4:30 నుంచి కోకట్పల్లి ఆ ప్రాంతాల్లో పడింది. ఆ ఏరియాలో తగ్గి ఆల్మోస్ట్ 6:30-7కి అయిపోయింది అనమాట. అన్ని ఏరియాలో తగ్గుతూ ఉన్నాయి. కొన్ని దగ్గర ఎక్కడెక్కడైతే మనం పనులు చేస్తున్నామో, ఉదాహరణకు ఉప్పల్లో ఒక దగ్గర బ్రిడ్జ్ పని జరుగుతూ ఉంది ఆర్ఎన్బి వాళ్ళది, అక్కడ కొంచెం నిలిచిన. ఇప్పుడు అక్కడ జోనల్ కమిషనర్ చూసుకుంటున్నారు, కమిషనర్ గారు తిరుగుతున్నారు. నేను మాట్లాడిన అందరితో కూడాను సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. బట్ ట్రాఫిక్ ఇబ్బంది వచ్చింది సడన్గా వర్షం రావడం వల్ల. ప్రత్యేకించి ఎక్కడెక్కడైతే మనకు కొంచెం ఒక 80 ప్రాంతాల్లో మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి రోడ్లపైన. వాటిల్లో ఈ 2-3 నెలల్లో ఒక 27 ప్రాంతాల్లో క్లియర్ చేసాం. వాటిని రోడ్లు క్లియర్ చేయగలిగాం. అక్కడ ఇబ్బంది రాలేదు. ఒక 60 ప్లేస్లు ఇబ్బంది ఉంది. 39 ప్రాంతాల్లో నీళ్ళు నిలిచాయి మనకు. అవంతా కూడా క్లియర్ చేయగలిగారు. ఈవీడీఎం సిబ్బంది అందరూ తిరుగుతున్నారు. తప్పనిసరిగా నైట్కి అంత పొద్దునకు వచ్చే లోపల మామూలుగా అన్నీ చేయగలుగుతాము. అట్లా ఒక 51 ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం చెట్లు ఇట్లాంటివంతా ఉన్నాయి. సడన్గా వచ్చిన వర్షపాతం కాబట్టి మేబీ రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా వర్షం ఉంది, మంచిగా ఉంది, వర్షం ఉంది. తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. సార్, ఇప్పుడు వర్షాలు పడ్డాయి అంటే ఇంకా వర్షాకాలం రాలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఇంత వర్షం చూసేసరికి జనము లాస్ట్ 1-2 ఇయర్స్లో కురిసినటువంటి వర్షాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ట్రాఫిక్ ఇంత పెద్ద మొత్తంలో అయింది అండ్ రాబోయే వర్షాకాలానికి ఇది ఒక పెద్ద లెసన్గా మనం భావించవచ్చు సార్. అంటే వర్షం ఎప్పుడు వస్తుంది అనేది ఇంపార్టెంట్. మనకు సాయంకాలము ఆఫీసులన్నీ వదిలి అందరూ కారుల్లో, వెహికల్స్లో, సెక్రటరియట్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వచ్చే ప్రదేశాలు కాబట్టి పడిన వర్షం కూడా మనకు గచ్చిబౌలి, చందానగర్లో పడింది కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. ఎప్పుడన్నా కూడాను సాయంకాలం వర్షం వస్తే ఇబ్బంది వస్తుంది. బట్ క్విక్గానే మనకు ట్రాఫిక్ ఈరోజు క్లియర్ అయిపోయింది. ఒక 1-1.5 అవర్ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. బట్ తప్పనిసరిగా ఇటువంటి వర్షాలు వచ్చే ముందు సూచనలు ఇచ్చి ఇంకా కూడాను ఇన్ఫ్యాక్ట్ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. వేజ్ అని ఒక అప్లికేషన్ ఉంది. ఇటువంతా కూడా నిన్నే ఒక టీంతో మాట్లాడుకున్నాం మేము. ఒక సాఫ్ట్వేర్ టీము, పేరు చెప్పనిప్పుడు నేను మల్టీనేషనల్ కంపెనీ టీంతో మాట్లాడాను. ఆ అప్లికేషన్ తీసుకొచ్చి ఎట్లాగా మనకు కంప్యూటర్లకి అంతా కూడా మెసేజ్లు పంపించే ఒక పద్ధతి తయారు చేస్తున్నాము. అది మనకు మాన్సూన్స్ వచ్చేటప్పుడు మనకు June 1st వీక్, 2nd వీక్, యాక్చువల్గా మనకు సెప్టెంబర్లో ఎక్కువ వస్తాయి వర్షాలు. ఆల్ ఆఫ్ అప్లికేషన్స్ వేసి ఇచ్చి సెల్ ఫోన్ మెసేజ్ల ద్వారా జనాలకు పంపించి ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, మీరు ఇక్కడ ఆగిపోవాలి, అటువంటిది ఒకటి తయారు చేస్తున్నాం. ఒకటి తప్పనిసరిగా మాన్సూన్స్కి అది రిలీజ్ చేస్తాము. అదొక రిలీఫ్ వస్తుంది ప్రజలకు. సార్, ఇప్పుడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఉన్నాయి, ఇన్స్టెంట్ ఎమర్జెన్సీ టీంలు మన దగ్గర ఉన్నాయి. ఒక జాగాలో క్లియర్ చేసి ఇంకో చోటికి వెళ్లే లోపే అక్కడ మళ్ళీ వాటర్ స్టాగ్నెంట్ అవుతా ఉన్నాయి. అంటే ఆ టైం సరిపోవట్లేదు. ఈ టీమ్స్ని పెంచేటువంటి ఆలోచన ఏమైనా ఉందా సార్? ఇన్ఫ్యాక్ట్ మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో మాక్ డ్రిల్స్ చేయించబోతున్నాం ఈ వీక్లో. యాక్చువల్గాను ఉదాహరణకి 150 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్, మెట్రో వాటర్ బోర్డులో ఒక 45 టీమ్స్, అట్లాగే మన ఫైర్ బ్రిగేడ్ వాళ్ళ టీమ్స్ ఉంటాయి. ఈవీడీఎం ప్రకాష్ రెడ్డి గారితో కూడా మాట్లాడుకొని ఈ వీక్లో ఒక మాక్ డ్రిల్ చేయించమని చెప్పాము. ఇటువంటివి ఎట్లా తొందరగా వెళ్ళాలి, ప్రజలను ఎట్లా ఉపయోగించుకోవాలి, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇటువంటి మాట్లాడుకున్నాము. తప్పనిసరిగా ఇదొక ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి హెచ్చరిక అనుకోవాలి మనం. సడన్గా మీరు ఇదొక టెస్ట్ మా వాళ్ళకి ఎట్లా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మంచిగా రెస్పాండ్ అయ్యారు. తప్పనిసరిగా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండాను ఒక రకమైన మీకు అందరికీ తెలుసు 2 సెంటీమీటర్ల వర్షపాతం వస్తేనే మనకు 1 అవర్లో దాదాపు లాస్ట్ 3 అవర్స్లో 10 to 13 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అంటే హెవీ రెయిన్ఫాల్. యాక్చువల్గా వీఆర్ ఏబుల్ టు రెస్పాండ్. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు జోనల్ కమిషనర్తో మాట్లాడుతూ వస్తున్నాను. స్నేహ అనేసి జెడ్సీ
శ్రీలింగంపల్లి అమ్మాయితో మాట అమ్మాయి ఫీల్డ్లో ఉంది, ఇప్పుడు తిరుగుతున్నారు వాళ్ళ టీంలో కూడా ఫీల్డ్లో ఉన్నాయి, అలర్ట్గానే ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు 205 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని గుర్తించారు. ఆ పాయింట్స్ కాకుండా ఇంకా వేరే పాయింట్లలో కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి దృశ్యాలు ఏమైనా ఉన్నాయా? అండ్ వాటిని కూడా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్గా ఏమైనా గుర్తించబోతున్నారు? 205 ప్రాంతాలు అనేది ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక సన్నివేశం అది. ఇప్పుడు 127 ప్రాంతాలండి, 127 ఏరియాస్ ఉన్నాయి. గత 3-4 నెలల్లో మనం చేసిన రోడ్డు వర్క్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఒక 20 పాయింట్స్ తగ్గించగలిగాం మనము. ఇప్పుడు 127 ప్రాంతాలు ఉన్నాయి, వాటిల్లో కూడా మనము వర్క్స్ టేకప్ చేపడుతున్నాము. అక్కడ డీకాంటరింగ్ పంప్స్ పెట్టున్నాము, స్టేషనరీ టీమ్స్ ఉంటున్నాయి. ఈరోజు మీకు ఇంత తొందరగా కూడా మేము రాగలిగామంటే రెగ్యులర్ రివ్యూ జరుపుతున్నాము. ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పిన కమిషనర్ పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాను ఎలా ఉందని చెప్పేసి. సిచ్యువేషన్ కంట్రోల్ ఉంది, తప్పనిసరిగా నైట్ అంతా కూడా పనిచేసి మేము తప్పనిసరిగా కూడాను ఈ పరిస్థితి ఇంకా మంచిగా తీసుకొస్తాం. సార్ ఫైనల్గా మరో రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. అట్లాంటి వాళ్ళకి బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అండ్ చెట్ల దగ్గర కానీ కరెంట్ పోల్ దగ్గర కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాలు, ఉదాహరణకి చాలాసార్లు చూస్తుంటాం మనం, కరెంట్ స్తంభం పట్టుకుంటారు, లేకపోతే ఏదో పిడుగు పడుతుంది, ఇట్లా చెట్లు పడిపోవచ్చు. చెట్లు కొట్టేది ప్రారంభించాము యాక్చువల్గాను, అది కొంచెం విరివిగా చేస్తాము. దయచేసి కొంచెం అప్రమత్తంగా ఉండండి. వర్షం వచ్చినప్పుడు దయచేసి బయట రావద్దు. ఆఫీస్ నుంచి వెళ్ళేది ఒక హాఫ్ అన్ అవర్ డిలే చేసుకోండి, లేకపోతే ఆఫీస్కి వచ్చేది ఒక హాఫ్ అన్ అవర్ డిలే చేసుకోండి. ఇటువంటి ఉంటే తప్పనిసరిగా మనం ఎంత మన నగరంలో అభివృద్ధి ఎంత జరుగుతుందంటే వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి. మనకు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా కూడాను మంచి నగరాలతో పోలిస్తే మంచి పరిస్థితుల్లో ఉన్నాం మనము. ఇంకా కూడా మనం ప్రజల నుంచి కొంచెం మనకు సహకారం వచ్చిందంటే విల్ బి ఏబుల్ టు డీల్ విత్ ప్రాపర్లీ. వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ కొన్ని యాప్స్ తీసుకురాబోతున్నాం, ప్రజలకి సమాచారం చేరవే, ఏ ఏరియాలో ఎంత వర్షం పడుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంది, ఇటువంటి మేబీ ఒక నెలలో తీసుకొస్తాం. ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్తో మాట్లాడుతున్నాము. వాళ్ళు వివిధ నగరాల్లో ప్రపంచం మొత్తం కూడా వాడే నగరాల యాప్స్ మాకు ఇవ్వబోతున్నారు. వాటిని ఒక 2 రోజుల క్రితం వాళ్ళతో కూర్చొని గ్రూప్తో మాట్లాడాను నేను. ఇటువంటి తీసుకురాబోతున్నాము. అటువంటి ఆధునిక సాంకేతిక సొల్యూషన్స్ కానీ పట్టుకొచ్చామంటే ప్రజలకి ప్రతి ఒక్కరితో కూడా సెల్ ఫోన్ ఉంది, దాని ద్వారా మనం ఒక సమాచారం ఇవ్వగలగాలి. అవి తీసుకువెళ్ళి వీటిని కంట్రోల్ తీసుకురాగలగాలి. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇది మనకి పెద్ద లెసన్ అంటే రాబోయే వర్షాకాలానికి ఇప్పటి నుంచి ఇంకా అలర్ట్గా ఉండవచ్చు అనేటువంటి అంశము చెప్తా ఉన్నారు. సో వర్షాకాలం అంటేనే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు, వాటర్ స్టాగ్నెంట్ ఎక్కువ అయ్యే ప్రాంతాలు, రెగ్యులర్గా రోడ్డు మీద డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు భయపడుతున్నారు సార్. అట్లాంటి వాళ్ళకి రాబోయే వర్షాకాలంలో మీకు ఎట్లాంటి ఇబ్బంది రాదు, జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ శాఖ కానీ ఫుల్ ఫ్లెడ్గా రోడ్డు మీద ఇబ్బంది రాకుండా చూస్తున్నటువంటి భరోసా ఏమని ఇస్తారా సార్? తప్పనిసరిగా ఇప్పుడు మనకు లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయి, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మనం వాటిని ఏర్పరచుకొని ఉన్నాం. ఇటీవలే ముంబై నగరాన్ని కూడా పోయి చూసుకొని వచ్చారు మన టీం, జిహెచ్ఎంసీ టీం పోయి చూసుకొని వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వారంలో ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ టీం వెళ్ళి వాళ్ళు ఎటువంటి సిస్టమ్స్ ఫాలో అవుతున్నారో చూసుకురాబోతున్నారు. మన నగరం లోతట్టు ప్రాంతాలు ఏవి, ఏ కాలువ పొంగితే ఎక్కడ మునుగుతుంది, దానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడికి తరలించాలి, ముందుగా ఎవరు హెచ్చరిక చేయాలి, అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరు, వాళ్ళందరితో కూడా ఉన్నాయి. వాళ్ళ నంబర్లు సేకరించుకుని ఉన్నాం మనము. పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది. ఇప్పుడు కూడాను ఒక మా సీనియర్ అధికారిని ఒకరు జిహెచ్ఎంసీలో కూర్చొని ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నడుపుతున్నారు. మాకు రెగ్యులర్గా ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు చూస్తే కూడా నాకు నా ఫోన్లో రెగ్యులర్ మెసేజ్ వస్తాను. ఇప్పుడు కూడా ఈ కాల్ నేను చూపించగలుగుతాను. చూడండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ మాన్సూన్ ప్రిపేర్నెస్, గుడ్ ఈవినింగ్ సార్, మెసేజ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వీళ్ళు ఏమేం చేస్తున్నారు. ఇప్పుడు ఇదిగో ఇతను ఎవరో తిరుగుతున్నాడు, రత్నాకర్ ఒక దగ్గర తిరుగుతున్నాడు, అడవి పనిచేస్తున్నారు. సో మేము ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను, అట్లాగే ఈవీడీఎం గారు, కమిషనర్ రొనాల్డ్ రాసు, మా జోనల్ కమిషనర్ అందరూ అప్రమత్తంగా తిరుగుతున్నాము. మనకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు మనం కాపాడగలుగుతున్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా అయితే వర్షము ఆల్ ఆఫ్ సడన్ ఎక్కువ పడడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి బాధ్యత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులది అనేటువంటి అంశాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తా ఉన్నారు. సో మళ్ళా వర్షము జోరుగా కురుస్తూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, వర్షంలో కూడా ఈవీడీఎంకి సంబంధించినటువంటి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. చెట్లు ఏవైతే రోడ్డు మీద పడ్డాయో వాటిని క్లియర్ చేసేటువంటి పనిలో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు. సో ఈ చెట్టు క్లియర్ చేయడానికి మేబీ ఇంకొంత సమయము పట్టేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 6-7 గంటలకు పడ్డటువంటి చెట్టుని ఇంకా క్లియర్ చేసే పనిలోనే ఉన్నారు. అంటే వర్షం ఒకటి, దాంతోపాటు ట్రాఫిక్ ఇబ్బంది కొంచెం ఎక్కువ ఉండడంతో పూర్తి స్థాయిలో చెట్లు క్లియర్ చేయలేకపోయారు అనేది మనకి ఈ దృశ్యాలు చూస్తే ఒక ఇండికేషన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇంకా
కొనసాగుతుంది. రేపు ఎల్లుండి ఇంకా అతి భారీ వర్షాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి సో దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇంకా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సి ఉంది. సో ఇంకా మ్యాన్ పవర్ ఏమన్నా పెంచుతారా అని అడిగేటువంటి ప్రయత్నం చేసినాం. పరిస్థితులకు అనుగుణంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కావచ్చు, ఇన్స్టంట్ ఎమర్జెన్సీ టీంలు కావచ్చు, ఇంకా ఎక్కువ పెంచేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి బాగా ఇబ్బందులు రోడ్ల మీద కనిపించాయి. ఇప్పటికీ కూడా అవి కనిపిస్తూనే ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు కురుస్తున్నటువంటి వర్షంతో ఇంకా రోడ్ల మీద నీళ్లు ఆగిపోయి ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వాటర్ స్టాగ్నేట్ని పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వలేవు. ఇంకా క్లియర్ చేసే పనిలో అయితే ప్రస్తుతం అధికారులు సిబ్బంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మేబీ ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం పూట ఎవరైతే ఉద్యోగం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటువంటి భావన మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే హైదరాబాద్లో అత్యధికంగా షేర్లింగంపల్లి జోన్లో 13.3 సెంటీమీటర్లు, దాని తర్వాత మూసాపేట్, కూకట్పల్లి, దాని తర్వాత ఆల్వాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడింది. 2 రోజుల పాటు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా సూచిస్తూ ఉన్నారు. బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడితే కొంతసేపు ఆగి అయినా పర్వాలే, వర్షం కొంచెం తక్కువ అయితే అప్పుడు కానీ మీరు డ్యూటీకి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు అనేటువంటి సూచనలు కూడా ఆయన చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇంకా కొంత ఇబ్బందికర పరిస్థితులు, వాటర్ స్టాగ్నేషన్ కి సంబంధించిన పాయింట్లు ఇంకా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి క్లియర్ కావడానికి ఇంకా టైం పడుతుంది. వర్షం నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతే వాటర్ క్లియర్ అయ్యేందుకు ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. యశోద. థ్యాంక్ యూ శ్రవణ్. హైదరాబాద్ మూసాపేట్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 10.8 సెంటీమీటర్లు, చందానగర్లో 10.7, లింగంపల్లిలో 9.9 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.5 సెంటీమీటర్లు, కృష్ణానగర్లో 9.4, ఆర్సీపురంలో 8.8, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 8.4, ఖైరతాబాద్లో 7.7, బోలబండలో 6.8, ఆదర్శనగర్లో 6.6, గాజుల రామారావులో 6.4 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 5.7, బిహెచ్ఈఎల్లో 5.3, విజయనగర్ కాలనీలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ మూసాపేటలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 10.8 సెంటీమీటర్లు, చందానగర్లో 10.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 9.9 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.5 సెంటీమీటర్లు, కృష్ణానగర్లో 9.4 సెంటీమీటర్లు, ఆర్సీపురంలో 8.8, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 8.4, ఖైరతాబాద్లో 7.7, బోలబండలో 6.8, ఆదర్శనగర్లో 6.6, గాజుల రామారంలో 6.4 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 5.7, బిహెచ్ఈఎల్లో 5.3, విజయనగర్ కాలనీలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి 50 ఫిర్యాదులొచ్చాయి. 74 ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయిందని గుర్తించారు అధికారులు. వీటితో పాటు ఇంకా గుర్తించని చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. అక్కడి నుంచి కూడా అధికారులకు ఫిర్యాదులొస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాదాపూర్ నెక్ట్ గార్డెన్ దగ్గర వర్షపు నీరు నిలిచింది. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచింది. 123 చోట్ల రోడ్లపై వరద నిలిచింది. మొత్తం 70 చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. బయట పరిస్థితి ఇలా ఉంటే ఇంజనీరింగ్ సిబ్బంది ఫీల్డ్ మీద కనిపించకపోవడంపై కమిషనర్ సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద వర్షం పడుతున్నా కనీసం ఫీల్డ్ మీదికి రారా అని ఫైర్ అయ్యారని సమాచారం. జోనల్ కమిషనర్లు ఫీల్డ్ మీదికి రావాలని కమిషనర్ ఆదేశించినా ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఫీల్డ్ మీదికి రాకుండా ఇంట్లో ఉండటంపై కమిషనర్ రొనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ మూసాపేటలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మియాపూర్లో 10.8, చందానగర్లో 10.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 9.9 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.5, కృష్ణానగర్లో 9.4 సెంటీమీటర్లు, ఆర్సీపురంలో 8.8, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 8.4, ఖైరతాబాద్లో 7.7, బోరబండలో 6.8, ఆదర్శ్ నగర్లో 6.6, గాజుల రామారంలో 6.4 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 5.7, బీహెచ్ఈఎల్లో 5.3, విజయనగర్ కాలనీలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం అయితే మొదలైంది. సాయంకాలం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇన్ని రోజులుగా వేడి తాపానికి అట్టుడికిపోయిన ప్రజలకైతే ఈ వర్షంతో అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాం, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వెహికల్స్ కానివ్వండి, ఇక్కడ మాదాపూర్ వెళ్ళే రూట్లో వెహికల్స్ భారీ స్థాయిలో ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, కార్లు అన్నీ కూడా ఈ వాటర్ ఏవైతే రోడ్డు మీద జామ్ అయిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్లో వెళ్ళడానికి వెహికల్స్కి అయితే ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ అయితే భారీ స్థాయిలో అయితే జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ అయితే చాలా స్లోగా ఉంది. అయితే మాదాపూర్ ఏరియా నుంచి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ వస్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో చాలా పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్ మూమెంట్స్ చాలా స్లోగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే సాయంకాలం నుంచి భారీ వర్షం మొదలైంది. అటు పటన్ చెరువుకు మొదలుకొని మియాపూర్ నుంచి అలాగే మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్ లాంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ వాహనదారులు ఎవరైతే ఉన్నారో టూ వీలర్స్ ప్రధానంగా చూసుకుంటే టూ వీలర్స్ పైన వెళ్ళేటువంటి వ్యక్తులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మధ్యలో ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ అక్కడక్కడ తెరిచి ఉంటే వాటర్ పోవడం కోసం అని చెప్పేసి అవి సరిగ్గా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టూ వీలర్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సాయంకాలం వర్షం రావడంతో ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అదే సమయం కావడంతో ఒకేసారి ఆఫీసుల్లో నుంచి రావడంతో కూడా ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిటీలో ప్రధానంగా చూసుకుంటే రోడ్లన్నీ కూడా టూ వీలర్స్ కానివ్వండి, డివైడర్స్ మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ చెట్లు కూడా విరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం మొదలైనప్పటి నుంచి కూడా కరెంట్ అనేటటువంటిది లేదు. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ కూడా డ్యామేజ్ జరిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల కారణంగా అయితే వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా ఉంది. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ ఎక్కడైతే వాటర్ జామ్ అయిందో ఆ జామ్ అయినటువంటి ప్రాంతంలో వాటర్ అనేటటువంటిది మ్యాన్ హోల్స్ ద్వారా వాటిని ఓపెన్ చేసి వాటర్ ఫ్లోని రోడ్ల మీద అయినటువంటి వాటర్ని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ని అయితే తగ్గించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ట్రాఫిక్ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఉందో ట్రాఫిక్ లేని చోటు కానీ ఇక్కడ వాటర్ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ వాటర్ ఉన్నటువంటి ప్రదేశంలోకి టూ వీలర్స్ వాళ్ళని వెళ్ళకుండా రోడ్డు డివైడర్ సైడ్ నుంచి ఎక్కడైతే వాటర్ ఫ్లో తక్కువ ఉందో అటు నుంచి పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతోపాటు మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు అయితే పడే అవకాశం ఉంది కనుక
అత్యవసరమైతే తప్పిస్తే ఇక ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్ కానివ్వండి, ఇక్కడ ఒక పర్సన్ వాటర్ మ్యాన్హోల్ ఏదైతే ఉందో వాటర్ పోవడం కోసం దాన్ని అక్కడ క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ ఉన్నటువంటి లేని ఏరియాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆ రూట్లలో వెహికల్స్ని అయితే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. 2 వీలర్స్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ 2 వీలర్స్ తోటి దాన్ని తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి విజువల్స్ను మనము చూసుకోవచ్చు. సిటీ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. గాలివాన బీభత్సానికి హైదరాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి, పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 2 గంటల సేపు ఏకధాటిగా కురవటంతో ప్రధాన కూడలలో ట్రాఫిక్ జామ్ అయింది. మరో 3-4 రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, KPHP, JNTU, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. సిటీలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణనగర్ రోడ్డుపై భారీ వృక్షాలు నేలకూలటంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది.